అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 8వ అధ్యాయం శ్రీ హరినామ స్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా విన్నాను. అందు ధర్మము బహు సూక్ష్మమని, పుణ్యము సులభంగా కలుగుతుందని, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానం వలన కలుగుతుందని చెప్పారు. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభిస్తుండగా, వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుతున్నారు. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుతుంది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక, వర్ణసంకరులు, రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమేంటో తెలియచేయమని ప్రార్థిస్తున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించాను. వాటిలో కూడా సూక్ష్మ మార్గములున్నాయి. అవి ఏంటంటే సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమను గుణము జన్మించి ఫలమంతా పరమేశ్వరార్పితము కావస్తుంది. మనోవాకాయ కర్మలచే ఒనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూరుస్తుంది. ఉదాహరణకు తామ్రపర్ణి నదీ సముద్రమున కలియుతావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలు వర్షబిందువు పడి ధగధగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరిస్తూ గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు, దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపదపాదులొనరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగిస్తుంది అవుతుంది. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమును నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలము ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి పొందుతారు. దానికొక ఇతిహాసం కలదు. అజామీళుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు ఉంది. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించాడు. వారు ఆ బాలుణ్ణి అతి గారాభముగా పెంచి అజామీలుడని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుతూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూస్తూ దుష్ట సావాసములు చేస్తూ విద్యనభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము తెంచి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించసాగాడు. అతి గారాభము ఎట్లు పరిణమిస్తుందో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగుతుంది. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టారు.
అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోస్తూ ఉండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉంది. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారము చేత కన్ను మిన్ను కానగా అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుతున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు. ఇద్దరూ పురిటిలోనే చచ్చారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కంది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనను విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుతూ ఉండేవాళ్ళు. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చని మాత్రం అతనికి తెలియదు. ఇట్లా కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉన్నాడు. ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అంటూనే ప్రాణములు విడిచాడు. అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినపడగానే యమభటులు గడగడ వనకసాగారు. అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారులాయగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అక్కడికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనికి వైకుంఠమునకు తీసుకొని పోవడానికి వచ్చాము అని చెప్పారు. అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోతుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిక్కడికి వచ్చాము, వానిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇలా చెప్పారు. ఏమని చెప్పారో 9వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇక్కడతో 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తం. మీకు అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.